అంటే తెలంగాణ రాష్ట్రంలో గౌస్ పాషా అని ఒక ముస్లిం వ్యక్తి ఒక 12 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్యా ప్రయత్నం చేయబోతే ఇప్పటి వరకు మీరు మౌనంగా ఉంటున్నారు. పృథ్వీరాజ్ యాదవ్ కానీ మీతో తిరిగేటువంటి గ్యాంగ్ మొత్తం ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్టుగా మౌనంగా ఉన్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు మీ మీద ఆరోపణ చేస్తున్నారు. దాని మీ సమాధానం ఏంటి? అసలు యాక్చువల్గా ఫస్ట్ మమ్మల్ని అనే ముందు మేము షో ఆఫ్ల గురించి చేసేవాళ్ళం కాదు. అది పోక్సో కేసు. ఓకే, జాగ్రత్తగా డీల్ చేయాలి. బాధితుల తరఫుకెళ్ళి రజక సంఘాల తరఫుకెళ్ళి వాళ్ళ కుల సంఘాల నుంచి వాళ్ళతోని మాట్లాడినాము. వాళ్ళతో టచ్లో ఉన్నాం. మేము ఎవరెవరితో ఏం మాట్లాడాలో మాట్లాడుతున్నాము. నేను నిన్ననే యాక్చువల్గా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసిన. ఇది అనవసరమైనటువంటి ఈ పిచ్చి దాంట్లో పడి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళు తీసుకున్నాడు తప్ప మరి ఎవరు పోయి ఇప్పుడు ఆడ ఏమన్నా ధర్నాలు చేసిరా కథ చేసిర్రా? మొన్నటిదాకా ఇదే పోక్సో కింద బండి భగీరథ్ మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ యాక్షన్ తీసుకోలేదు. ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు అని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేసినాడు. వీళ్ళందరూ ఉల్టా బండి సంజయ్కి సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ పాషా అంటోని ఎవరైతే ఉన్నాడో ఆ 40 ఏళ్ళ పైన ఉన్నాడట. వాడు ఏం మనిషో నరరూప రాక్షసుడు ఉన్నాడు. వాడైతే మనిషి కాదు వాడు. ఓకే, అప్పటికే అటెంప్ట్ చేసే ప్రయత్నం జరిగి తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేసే దాంట్లో పోయి అటు ఇటు అయితే బంగ్లా మీదకి వెళ్ళి కింద పడేసిండు. ఆ అమ్మాయిని కింద పడేసిండు. పోస్ట్లోకి వచ్చినాక చెప్పింది. ఇష్యూ అంతా తెలుసుకున్న తర్వాత మన ఛానల్ వాళ్ళు కూడా పోయినరు, ఆడ దాన్ని అంతా చూసిండ్రు, అవన్నీ దాని గురించి మాట్లాడినరు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నాకు ఈ విచారణ ఇక్కడితో ఆగదు. దీంట్లో ఏమన్నా మరి ఏ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయినాయో తెలియదు. మరి మనకైతే ఇప్పుడు బండి బాగిరేటప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, చేయలేదు, ముందుకు రాలేదు. ఉల్టా అప్పటి నుంచి మన మీద కక్ష కట్టుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఇంకా మన మీద వీళ్ళ దాడి కూడా స్టార్ట్ అయింది. ఓకే, సో నేనేమంటున్నా అంటే ఎట్లయితే బండి భగీరథ ఇష్యూలో బండి సంజయ్ది కూడా పాత్ర ఉన్నది. సెక్షన్ 19 కింద పోక్సో చట్టం కింద ఎవరెవరైతే దానికి సహకరిస్తారో సమాచారం తెలిసిన తర్వాత కూడా మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగిన తర్వాత సమాచారం తెలిసిన తర్వాత కూడా ఆపి పెట్టి వాళ్ళ లోపలనే పెట్టుకుంటే వాళ్ళు కూడా జైలుకు పోతారు, వాళ్ళు కూడా శిక్ష అర్హులు అని చట్టం చెప్తున్నది పోక్సో చట్టం. దాంట్లో వీళ్ళు ఆ బండి భగీరథకు బాధితురాలు అమ్మాయి ఎవరో మైనర్ బాలిక ఉన్నదో వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇంటికి కూడా పోయి బండి భగీరథ దగ్గర పోయినరని చెప్పి కంప్లైంట్లో కూడా ఉన్నది. బండి సంజయ్ దగ్గరతో కూడా మాట్లాడిరని ఉన్నది. బండి సంజయ్ తెలిసి బెదిరించారని కూడా ఉన్నది. ఆయన మీద ఇంకా యాక్షన్ తీసుకోలే. అదేవిధంగా ఇప్పుడు దాని మీద ఎట్లాగో మళ్ళీ మాట్లాడతాం మనము, దాని మీద చేస్తా. ఇప్పుడు ఈయన ఎవరైతే ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ రాక్షసుడు ఉన్నాడో ఆ రాక్షసుడు వాడు ఒకడే ఉన్నాడా, వాని తరఫు వాళ్ళు ఇంకెవడన్నా ఉన్నాడా, అసలు సహకరించిన వాళ్ళు ఎవడు ఉన్నాడా, దీని మీద ఎంక్వైరీ జరుగుతుందా లేదా అనేది ఉన్నది. వాళ్ళని కూడా బొక్కల పడేయాలి కదా. నాకు ఇలా పొద్దున ఒక బీజేపీ మిత్రుడు ఫోన్ చేశాడు. అన్న మరి ఎట్లా ఖమ్మం పోదామని. ఖమ్మం పోయి ఏం చేస్తామా ఆయన అన్న? ఖమ్మం పోయి ఏం చేస్తాము, ఖమ్మంలో ఏం లేదు, వచ్చి పాపం పేషెంట్ ఇక్కడ ఆ పేషెంట్ నిమ్స్లో ఉన్న సంగతి కూడా ఇరకలే. కొంతమందికి 2-3 ఫోన్ చేసిండ్రు. అందులో ఒకరికి చెప్పిన బరాబర్ అన్న ఇట్లా మరి మీరు దాని విషయంలో ఎట్లయితే కొట్లాడినరో మరి దీని విషయంలో కూడా చేయాలంటే బరాబర్ నేను రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం. దీని మీద కూడా మా వాళ్ళందరితో మాట్లాడి అసలు ఇటువంటి కేసులు అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఎట్లయితే ఇప్పుడు బండి సంజయ్ని ఈ కేసు నుంచి బండి భగీరథ కేసు నుంచి కాపాడే ప్రయత్నము, సంగప్ప ఇటువంటి వాళ్ళను ఇంకొక డాక్టర్ను కాపాడే ప్రయత్నం ఎవరైతే షెల్టర్ ఇచ్చిండో ఆ డాక్టర్ను కాపాడే ప్రయత్నం ఎట్లయితే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసిండో ఇది కూడా మళ్ళీ మైనర్ బాలిక మీద చేసినటువంటి ఒక పేద పని చేస్తున్నటువంటి కుటుంబంలో సంబంధించిన పిల్లను దీని వెనకాల అసలు ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది చేతులు ఉన్నాయి దీంట్లో అనేది కూడా ఎంక్వైరీ చేయాలి. అంటే బండి భగీరథ కేసులో మీరు ఎగిరెగిరి పడ్డారు, వీడియోల మీద వీడియో చేసారు, లైవ్ల మీద లైవ్లు మాట్లాడారు, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చారు, పోలీస్ స్టేషన్ వరకు పోయి రాత్రి కూడా మాట్లాడారు. ఈ విషయంలో ఇంతవరకు స్పందించినట్టు ఎక్కడ కనబడతలేదు. మీకు గౌస్ పాషా అంటే అంత ప్రేమనా, అంటే ఇక్కడ హిందూ అంటే ముస్లిం కాబట్టి మీరు మౌనంగా ఉన్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అది బండి భగీరథ ఇష్యూ అయినా, సంజయ్ ఇష్యూ అయినా, గౌస్ పాస్ అయినా, అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో ఎవరు చేసినా కానీ మా వైఖరి ఎట్లే ఉంటుంది. మీ లెక్క వాళ్ళ భూములు కబ్జాలు చేసుకొని కాలేజీలు కడితే మా సొంటలో మాట్లాడుతున్నాం. మాకేంది, మా శక్తి చిన్నది. ఇంకా మీరు పెద్ద పెద్ద పార్టీలు కదా, మీ భారతీయ జనతా పార్టీ దేశాన్ని రూల్ చేస్తుంది కదా, మరి మీరు పోయి మీరు గడబడి చేయాలి కదా. ఆడ మీకు 6 రోజులు పట్టింది. విశ్వ హిందూ పరిషత్ అంటోళ్ళు కూడా స్పందిస్తేందుకు ఇప్పుడు స్పందిస్తారని చెప్పారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. మేమన్నా వాళ్ళ ఇంట్లోతో మాట్లాడుతున్నాము, చేస్తున్నాం. మీరు అంటే ఇవన్నీ భారతదేశం అంటే ఇది ఒక గుల్దస్తాబా, అన్ని పువ్వులు కలిస్తేనే అవుతుంది. ఇప్పుడు పోఖ్రాన్ 2 టెస్ట్లు ఎట్లా జరిగినాయి, భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉండే, డిఫెన్స్ మినిస్టరు జార్జ్ ఫెర్నాండిస్ ఉండే, ఆయన ఒక క్రిస్టియన్, ముస్లిం ప్రెసిడెంటు, ఒక హిందూ ఈ దేశాన్ని ఏలుతుండే వాజ్పేయి.
ఈ ముగ్గురు కలిస్తేనే పోఖ్రాన్ టెస్ట్ జరిగింది. సో ఈ దేశాన్ని నువ్వేదో విడగొడతా ఇటువంటి మా ఓటర్ల మీద ఇట్లా బురద జల్లుడు, అసలు మీకున్నారు. మీరు సంకుచితంగా ఆలోచించి చిన్నగా ఆలోచించి ఫస్ట్ ఆడోళ్ళగా చూడకుండా వాస్తవాలు నిజం మాట్లాడే వాళ్ళ మీద మీరు మన్ను పోసేందుకు బురద జల్లేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కదా, ఫస్ట్ అవి మానుకోండి. ఫస్ట్ మీరు మీరు అసలు మొట్టమొదలు నిజంగా కూడా భరతమాత ముద్దు బిడ్డలు కనుక అయ్యేది ఉంటే మీరు బండి సంజయ్ని అరెస్ట్ చేయాలి. అట్లనే ఇప్పుడు ఏదో పాషా కమ్మమోడు ఉన్నాడో వాని ఇంటి కూడా కూర్చోవాలి. మీరు కూర్చొని దాని వెనకాల కూడా ఎవరెవరున్నారో మేము ఎట్లయితే కొట్లాడుతున్నామో మేము కూడా మల్టిపుల్ అంశాల మీద కొట్లాడుతున్నాం. ఇవాళ మనం మొన్నటిదాకా రైతుల గురించి తిరిగినాం. మీరు ఇళ్ళల్లో కూర్చొని వీడియోలు చేసి ఇళ్ళల్లో కూర్చొని మెసేజ్లు పెట్టాడు కాదు. ఇవాళ మేము ఇవాళ పెట్టినాం. ఇవాళ ముఖ్యమంత్రి బడులు బంద్ చేస్తున్నట్టే మీకు సోయలేదేం, మీకు ఇదే ఇష్యూ కావాలి. అది కూడా ఏంది బురద జల్లుడే. మేము నిమ్స్కు పోయినామా మీకు ఎరకలేదు అంటే మేము ప్రచారాలు చేసుకుంటూనే మీ లెక్క ప్రచారాలు చేసి వీడియోలు చేసుకోవాలా? ఆడికి పోతే వాడు కలిసే పరిస్థితి కూడా లేదు. అలా కుటుంబాలను కూడా బయట పెట్టొద్దు. కానీ మీరు మీ అసంటోళ్ళు మీరే బయట పెట్టి బండి సంజయ్ బాధితురాలు, బండి సంజయ్ కుటుంబం బాధితురాలు, బండి సంజయ్ కొడుకు బాధితురాలు, ఆ అమ్మాయిది మీరే బయట పెట్టిరు, మీరే వీడియోలు చేసి బయట పెట్టిరు కదా. అసలు మీ మీద కూడా కేసులు పెట్టాలి, చట్టం అది చెప్తున్నది. కానీ చట్టం రేవంత్ రెడ్డి రూపంలో మిమ్మల్ని కాపాడుతున్నది. ఇప్పుడు ఈయన పాషా వెనుక కూడా ఎవరున్నారు, మరి ఈ భాషలు ఎవరున్నారో తెలియదు. పాషాలు వెనుక భాషలు, మరి మీ భాషలు ఏమైనా ఉన్నారా మాకు ఎరకలే, మాకైతే తెలియదు. వాళ్ళ భూములు అట్లే ఉంటాయి, వాళ్ళు కాలేజీలు ఇల్లీగల్ కట్టుకుంటారు షేర్ల మీద. ఇటువంటి ఇన్సిడెంట్స్ అయితే మీరు కొట్లాడాలి కదా, మరి మేము ఎట్లా కొట్లాడుతున్నాం, మా పని మేము చేస్తున్నాం. అయితే ఇది బురద జల్లుడు, ఇవన్నీ పిచ్చి ఈ ఫేక్ మెసేజ్లు పెట్టుడు, ఎంత ఫేక్ ఆలోచనలు మీరు ఒకటి ఫేక్ మనుషులు. మీరు అవి ఫస్ట్ బంద్ చేసుకోండి. ఫస్ట్ ఏం జరుగుతున్నది ఏంది ఎక్కడైనా కానీ మానవ విలువలను కాపాడేటువంటి దేశంలో భారతదేశంలో మనం ఉన్నాము. అది పాషా అయినా ఇంకెవ్వడైనా పర్వాలేదు, బరాబర్ శిక్షించాల్సిందే. ఎట్లయితే నేను మళ్ళీ రిపీటెడ్గా రెండోసారి ఏం చెప్తున్నా అంటే పోక్సో చట్టం కింద సహకరించినటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఆ పాషాంది కూడా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ఎవడని ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి బొక్కల పడేసాలే, సలాకాలు చూపించాల్సిందే. అట్లే బండి సంజయ్ కూడా బండి భగీరథ ఇష్యూలో ఎట్లయితే సహకరించిండో దాచిపెట్టినని ఆయనే చెప్పిండు. చట్టము దాచిపెట్టుడు చట్టం ఎక్కడ కూడా అలౌ చేయదు, అది చట్టం ఉల్లంఘన కాబట్టికే తన మీద కూడా యాక్షన్ చేయాలి. వీటి మీద అందరితో మాట్లాడి అవసరమైతే రౌండ్ టేబుల్ పెడతాం. నేను నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తా, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను. బండి భగీరథ కేసు విషయంలో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చాలా మంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అదే బీజేపీ నాయకులు బయటకు వచ్చి ఆయన ఉరి తీయాలి, గౌస్ భాషను అసలు ఉండనియద్దు, ఉరి తీయాలి, రోడ్ల మీద నరికేయాలని చెప్పి రకరకాలుగా మాట్లాడుతారు. ఎందుకు ఆ విషయంలో ఎందుకు మాట్లాడకుండా ఈ విషయంలో అంతలా ఎందుకు రెచ్చుకోవాల్సి వస్తుంది? ఇది ద్వంద్వ వైఖరి. ఒక మైనర్ బాలిక మీద కన్నేసుడు అంటే అది ఎవడైనా పర్వాలేదు, అది ఏ మతానికి సంబంధించిన పర్వాలేదు, ఏ కులానికి సంబంధించిన పర్వాలేదు, వాడు శిక్షార్హుడే, దోషిగా నిలబెట్టాల్సిందే. అయితే వీళ్ళు ఒకరి పక్షంలో ఒక తీరుగా మాట్లాడుతారు, ఒకరి దగ్గర ఇంకొక తీరుగా మాట్లాడుతారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు నిజంగా భారత సంతతి అయితే రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళు కనుక అయ్యేది ఉంటే, భరతమాత నిజమైన బిడ్డలు అయ్యేది ఉంటే ఇట్లా ఆలోచించొద్దు వాళ్ళు. అది తప్పుడు విధానం అని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్తున్నా. శిక్ష బరాబర్ ఎటువంటి చట్టంలో ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి పాషా అంటోన్ మీద శిక్ష పడాల్సిన అవసరం ఉన్నది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్కి రావద్దు. ఏ పార్టీలో ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఎట్లయితే మనం భగీరథ విషయంలో ఒక సిట్టింగ్ జడ్జ్తోని స్పెషల్గా పెట్టి చేయాలన్నామో, ఇప్పుడు ఇక్కడ కూడా ఒక్కరు కాకపోతే ఇద్దరు పెట్టి దీని వెనకాల కోణాలన్నీ కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇట్లా నోటీస్కు రాకుండా ఉన్నటువంటి చాలా ఉన్నాయి కూడా ఇప్పుడు ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఎట్లయితే వాళ్ళని కాపాడిందో ఇక్కడ కూడా మరి ఏమన్నా వాళ్ళ ఓట్ల గురించి ఏమన్నా కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం వాటిని విరమించుకోవాలి.